వర్మ గారు మీరు మీ ప్రియాంబుల్లో చెప్పినట్టుగా ఒక మనిషి ప్రాణానికి ఈ రాష్ట్రంలో విలువ ఉందా లేదా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి చీఫ్ మినిస్టర్ గారిని లా అండ్ ఆర్డర్ ని ఎక్కడుందనే ప్రశ్నించే డిప్యూటీ సీఎం గారిని ఎందుకు మీరు ఇంత గందరగోళంలో ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఆ మీటింగ్ నిన్నే పిలిచి మాట్లాడారు, నువ్వేం చెప్పొచ్చావు అక్కడ? ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, మీరు సీఎం గారితో డీజీపీ తోటి సిఎస్ తోటి మీటింగ్ లో కూర్చుంటే వాట్ యూ స్పోక్ అబౌట్ సాయి కృష్ణ ఇన్ దట్ డే, వాట్ వాజ్ యువర్ సిచ్యువేషన్ అదో చెప్పండి నాకు. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు, డైరెక్ట్ ఎందుకు లేకపోతున్నాడు? లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రం లేదని కాకినాడ ఎందుకు చెప్తున్నాడు, రాజమండ్రిలో ఎందుకు చెప్తున్నాడు? లేకపోతే ఇంకొక మంత్రి దుర్గేష్ను పట్టుకొని నీకు ఎన్విరాన్మెంటల్ ప్రొసీజర్ తెలీదు, మొత్తం పొల్యూషన్ ఇక్కడ గోదావరి అంతా ఎందుకు తిడుతున్నాడు? సో ఇక్కడ ఎక్కడో మనం ఏదో ఊహించుకొని మాట్లాడుతున్నాం. ఊహల్లో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. దేర్ ఇస్ నో వెల్ఫేర్, దేర్ ఇస్ నో డెవలప్మెంట్, దేర్ ఇస్ నో దిస్ థింగ్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా గాడిలో లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు నేను అడుగుతున్నా. మన కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు ఈ రోజు బయలుదేరి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయమని అడిగి, ఇప్పుడు ఎవరు రిజైన్ చేయాలి? ఇక్కడ రిజైన్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ మినిస్టర్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రిజైన్ చేయాలా? హోంమంత్రి ఒకవేళ అనుకుంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే హోం గార్డు లేకపోతే ఇంకోటో ఆవిడ ఎక్కడుంది? ఇక్కడ దళితులను తప్పించేశారా? లేకపోతే మాట్లాడితే ఏదైనా అవుతుందమ్మా నువ్వు మాట్లాడుతులే అసలు, లేకపోతే నీకు రోల్ లేదు దీనిలో, పోలీస్ స్టేషన్ నువ్వేంది చూసేదని ఆవిడ అసలు ఎక్కడ మాట్లాడటం కనపడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎస్, డిప్యూటీ సీఎం మాట్లాడినా మాట్లాడకపోయినా వీళ్ళ ఆనర్, మాట్లాడితే పర్ఫెక్ట్నెస్ ఎక్కడ ఉంది? ఏమి ఈ సబ్జెక్ట్ మీద వాట్ ఈస్ ది స్టాండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను అడుగుతూ ఉన్నాను. నేను వేరే విధంగా కాదు, డ్యూ రెస్పెక్ట్ ఈజ్ ద డిప్యూటీ సీఎం. ఇందాక మేడం గారు అన్నారు, లేకపోతే దీపక్ రెడ్డి గారు అనుకుంటా, ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ది సీఎం డిప్యూటీ సీఎం రాడండి, ఎప్పుడు రాడు. అక్కడ ఎవరో ఒకరిని డెలిగేట్ చేస్తారు, నాట్ ఆల్వేస్ డిప్యూటీ సీఎం ఆటోమేటిక్ గా వచ్చేది. డిప్యూటీ సీఎం కి ఇవాళ ఏమీ లేదు, ఫంక్షన్స్ ఏ లేవు అసలు రాజ్యాంగం ప్రకారం. ఎందుకు వస్తాడు? రాడు. కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి కూటమి ఈ రోజు ఏమైందంటే, కూటమిలో మీరిద్దరే ఉన్నారా? కూటమి అంటే మీరిద్దరేనా? ఎందుకు ముదాలు కోరుకున్నారు ఇక్కడ? ఎందుకు ముదాలు కోరుకున్నారు? కాపుల్ని రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిట్టడానికా, బూతులు తిట్టడానికా? మేము కులాల మీద చిచ్చు పెట్టలేదే. జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య ఎక్కడ చిచ్చు పెట్టలేదు, కులాల మధ్య చిచ్చు పెడుతుంది, కులాలను చర్చింది తెలుగుదేశం పార్టీ. కాదని చెప్పమండి దీపక్ రెడ్డి గారిని. ఈ రోజు కులం కాటుతోటి బతికింది జనసేన పార్టీ. కాదని చెప్పమనండి. ఎందుకు వచ్చారు? రెండు జీవితంలో కలవనటువంటి రెండు కులాలు కలిసి మన ఎన్నికల్లో పోటీ చేయలేదా? గెలవలేదా? గెలిసేవానికి రిపోర్ట్ లేదా? దేనికోసం? పదవుల కోసం కాదా? పదవులు మాకు అనవసరం అట మేడం గారు చెప్తున్నారు. పదవులు మీకు అనవసరం అయితే వెళ్ళిపోయింది సార్, సినిమా చూసుకోండి, సినిమా తీసుకోండి, ఎవరు చూస్తారు? డోంట్ టెల్ ఆల్ దిస్ స్టోరీస్. మేము ఇక్కడ ఎవరు చదువుకోలేదు, సమాజం తెలియనటువంటి వాడు సార్ మాట్లాడితే ఒక వ్యక్తి చనిపోయి కస్టోడియల్లో నీకు ఒక పోలీస్ స్టేషన్ లో మనిషి చనిపోతే శవం కూడా కనబడకపోతే రేపు కోర్టుకి ఎంఎస్ కర్పస్ చేసిన తర్వాత ఏం బూడి చూపిస్తారా, ఎన్నికలు చూపిస్తారా, ఏం చూపిస్తారు మీరు? ఇంకా ఇంకా ఏం చెప్తారు? ఇంకొక ఎంక్వైరీ ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉందా? మనందరం కూడా మీరేం కోరుకున్నారు? ప్రతిపక్షం అనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు. ఇంకా ప్రతిపక్షం ఎందుకంటే ఎందుకు ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు వైసీపీ నాయకులు జూపూడి గారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయనకి ఎందుకు అంత అసహనమో తెలియదు. రెండు కలవని కులాలు కలిసాయి అన్నారు, కులం గురించే మాట్లాడారు. ఇక్కడ చూస్తే క్రైమ్ కంటే కులం గురించి, రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడింది ఎవరు అంటే వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఎక్స్ పీపుల్ అందరూ కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. అసలు మీకు గుర్తుందా 2014 నుంచి ఈ రోజు వరకు నేను ఇందాక ఎందుకు చెప్పానో? అప్పుడు మాకు అవసరం లేని పదవి ఈ రోజు ఒక స్మూత్ గవర్నెన్స్ కోసమే ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. అయితే దీని గురించి మీకు ఒక మాట చెప్పాలి. 2014లో మేము సపోర్ట్ చేసాం, ఏ పదవి ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత జరిగిన విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు జూపూడి గారు అంటున్నది చాలా హాస్యాస్పదం కాదు, అది ఐ డోంట్ ఫీల్. మీ మాటలకి నేను అంటే మీలాగా నేను మాట్లాడలేను, ఎందుకంటే నాది అదే సంస్కారం కాదు. కానీ ఒకటి చెప్తారు, అక్కడ నానాజీ గారి గురించి మాట్లాడారు, ఇంకా చాలా మంది లీడర్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం గారు ఆ పరిధిలో ఎందుకు కూర్చున్నారు అని. అంటే గతసారి డిప్యూటీ సీఎంలు ఎంతమంది అండి? 5. అవునా కాదా?
5 డిప్యూటీ సీఎంలు కున్న శాఖలు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. ఏ స్టేజ్ నుంచి ఈ రోజు ఏ స్టేజ్ కి వచ్చిందో ప్రతి ఒక్క శాఖది ఆ ర్యాంకింగ్ ఏంటో మీకే వదిలేస్తా. మేము డప్పులు కొట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు. ట్రైబల్ ఏరియాల్లో ఏ విధంగా రోడ్లు వేశారు ఇవన్నీ చెప్పుకుంటే మీకు ఇక్కడ డిబేట్ కాదు కదా. కొన్ని 2 ఏళ్ల పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చెప్తే యూ హ్యావ్ టు టేక్ అ రికార్డ్ ఆఫ్ ఆల్ దాట్. దట్స్ ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు కూర్చున్నారని. అసలు మీరెవరండి అసలు అడగడానికి? మీరెవరండి? అడిగితే చంద్రబాబు గారు అడుగుతారు, ప్రజలకు నచ్చకపోతే ప్రజలు అడుగుతారు. 5 శాఖల మంత్రి 5 డిప్యూటీ సీఎంలకి అన్ని ఇచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలు చేస్తున్నప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారా? ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్. లేకపోతే మోడీ గారు గాని చంద్రబాబు గారు గాని ఆ స్థానం ఆయనకి ఇవ్వరు. అయినా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ యూఆర్ క్వశ్చనింగ్, ఐఎమ్ టెలింగ్. ఎవడో అంటాడు, ఇంకొకడు అంటాడు. లేదండి ప్లీజ్. ఇంకొకడు అంటాడు నా పిఏ మాట్లాడతాడు. అసలు నీకు చెప్పాల్సిన అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? జై భీమ్ అని చెప్పి అంబేద్కర్ గారిని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అసలు విశాఖపట్నం వచ్చినప్పుడు అంబేద్కర్ భవన్ లో నివసించి ఆ రోజు మీటింగ్లు కండక్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడతారా? అయితే ఇంకా అన్నిటికంటే 6th మే నుంచి ఇప్పుడు విషయం గురించి మర్చిపోయి చెక్ అండ్ బ్యాలెన్స్ అనేది ఒక హెల్దీగా ఉండాల్సిన గవర్నెన్స్ గురించి మాట్లాడకుండా మీరు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు ఎవరికి? అప్పటి ప్రభుత్వానికి, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కి. ఎందుకు? ఇష్టం వచ్చినట్టు పేలి ఏది పడితే చేసినప్పుడు చూపించారు. ఎస్, వీ డు అగ్రీ. ఇప్పుడు ఇంకొకటి అండి, నానాజీ గారి గురించి ఒక మాట అన్నారు. అంటే మీరు మాట్లాడిన దానికి నేను ఆన్సర్ చెప్పాలి కదా. ఇది లాస్ట్ అండి. యువర్ టైమ్ ఇస్ ఆల్సో ప్రెషియస్, ఈవెన్ అవర్ టైమ్ ఇస్ ఆల్సో ప్రెషియస్. కమింగ్ టు ద సబ్జెక్ట్, ఫైనల్లీ ఐ వాంట్ టు సే సంథింగ్. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నెన్స్ లో సుధాకర్ రెడ్డి గారిని మర్చిపోయారా? డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని పిచ్చోడని ముద్రేసి వీధుల్లో కరోనా టైంలో మాస్క్ జరిగిపోయింది కాబట్టి అవన్నీ వాళ్ళకి అంటే వాళ్ళని అది నెగిటివ్ అయిందేమో కదా ఇప్పుడు వాళ్ళు ఈ పొజిషన్ లో ఉన్నారంటే. మేము తిప్పి కొట్టి చెప్పు తీసి తిరిగేసి కొట్టినప్పుడే అందుకే ఈరోజు 11 స్థానాలకి వచ్చింది వైసీపీ గవర్నమెంట్. పోరాడాము కాబట్టి టైం కాదండి, విషయం ఉన్నప్పుడు తీసుకొచ్చింది ఎవరు తెలుసా? అగా పాతాళానికి తొక్కేస్తా చెప్పిన పవన్ కళ్యాణ్